డ్రైనేజ్ కాలువకి స్థానిక కార్పొరేటరు అదేవిధంగా స్థానిక పెద్దలందరితో కూడా కలిసి ఈరోజు మనం ₹1,00,00,000 మనం డ్రైన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ డ్రైన్కి సంబంధించి చాలా ముఖ్యమైనది ప్రత్యేకత కూడా ఉంది. ఈ డ్రైను పైనుంచి వచ్చే చంద్రమౌళి నగర్ నుంచి సప్తగిరి కాలనీ కానీ ఇటు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా డ్రైన్ ఫెసిలిటీ లేక భారీ వర్షాలు పడినప్పుడు మనందరం కూడా చాలాసార్లు చూసాం. మినీ బైపాస్లో వాటర్ ఆగిపోవడం, ట్రాఫిక్ జామ్ కావడం, అప్పటికప్పుడు మనం జేసీబీలు పెట్టి తీయడం తాత్కాలికంగా ఇదంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి టైల్ ఎండ్ దాకా కూడా పైనుంచి వచ్చే వాటరు మినీ బైపాస్ క్రాస్ అయ్యి ఈ డ్రైన్ గుండా టైల్ ఎండ్ దాకా పోవాలంటే దాదాపు ₹5 కోట్ల ఖర్చు అవుతుంది. ఇప్పటికే కొంతమేరకు చేసాం. ఈరోజు ₹1,00,00,000 దాదాపు కొంతమేరకు చేస్తున్నాం. బ్యాలెన్స్ కూడా ఇంకా ఒక ₹3 కోట్ల నిధులైతే టైల్ ఎండ్ దాకా కూడా కాలవపోతే మనకు భవిష్యత్తులో వాటరు పైనుండే వచ్చి వాటర్ ఆగకుండా ఉంటుంది. దాని ఉద్దేశంతోనే మనం మినీ బైపాస్లో కూడా క్రాసింగ్ సంబంధించి వెంట్ క్లియరెన్స్ లేక వాటర్ ఆగిపోవడం కూడా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మినీ బైపాస్లో 3 బాక్స్ హోల్ కలవట్లను కూడా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి, మీరు అందరూ కూడా చూశారు. రాబో 10-15 రోజుల్లో బ్యాలెన్స్ వర్క్ ఏముంది అది కూడా చేసేస్తాం. 3 బాక్స్ కలవట్లు కూడా ఇక్కడ కళ్యాణ్ నగర్ దగ్గర అయితే అదేవిధంగా వనంతోపు దగ్గర, అదేవిధంగా మనకు అక్కడ మాగుంట లేఅవుట్ 3 బాక్స్ కలవట్లు కూడా పూర్తయినాయి. బ్యాలెన్స్ చిన్న చిన్న వర్క్లను అవి కూడా పూర్తి చేస్తాం. ముఖ్యంగా ఈ డ్రైన్కి సంబంధించి ఇక్కడ కానీ అదేవిధంగా మరొకటి కూడా శంకుస్థాపన చేస్తున్నాం. ఈరోజు వెంగళరావు నగర్లో కూడా ఏదైతే వాటర్ అంతా కూడా చెరువులోకి పోయి కలుషితమై డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది పడిన పరిస్థితుల్లో నెల్లూరు చెరువుకి పోయేదానికి ఎండలో డ్రైన్ ఒకటి పెట్టి దాని అంతా తీసుకుపోయి పైనుండే కెనాల్కి కలపాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ₹2 కోట్ల డ్రైన్ ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3వసారి శాసనసభ్యులుగా శ్రీధర్ గారు గెలిచిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పక్కన ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ సంక్షేమ పథకాలను ఇస్తూ అదేవిధంగా అభివృద్ధి అనేది చరిత్రలో ఎప్పుడు చూడలేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇన్ని ₹1,00,00,000 అందరు అధికారుల్ని, అన్ని డిపార్ట్మెంట్లని సమన్వయం చేసుకుంటూ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలను గుర్తించి వాటిని కూడా చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం. అవి కూడా పనులన్నీ జరుగుతున్నాయి. ఇన్ని మంచి పనులు చేస్తున్నాం. ఈ మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా మీ ఆశీర్వదించాలని, మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.